హలో హలో Thank the Lord for this opportunity God has given. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సదవకాశాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. It is good to see so many of you here. అనేక మందిని ఇక్కడ చూడడం చాలా మంచి విషయంగా భావిస్తున్నాను. But your seating is not right. కానీ మీరు సరిగా కూర్చోలేదండి. Why? సరిగా కూర్చోవడం అంటే సర్దుకొని కూర్చోవడం అని కాదు, కారణం చెబుతున్నారు. This is a family conference. ఇది కుటుంబ సదస్సు. In a family conference you have to sit as families. కుటుంబ శిబిరములో కుటుంబాలుగా కూర్చోవాలి. You know why? ఎందుకో తెలుసా? When you sit together, మీరిద్దరూ భార్యాభర్తలు కలిసి కూర్చున్నప్పుడు you concentrate more. ఎక్కువ ఏకాగ్రతతో వినగలరు. And sometimes you can tell your husband, come on, hear what he is saying. కొన్నిసార్లు భార్య భర్తతో చెప్పచ్చు, వినండి మీకే చెప్పేది అర్థమవుతుందా అని చెప్పగలదు. And sometimes the wife can say, come on, you hear what he is saying. కొన్నిసార్లు భర్త భార్యకు, భార్య భర్తకు హెచ్చరిక చేయగలరు, వినండి ఇప్పుడైనా అని. But if you sit far off, ఇంట్లో దూరంగా ఉన్నట్టే ఇక్కడ దూరంగా కూర్చున్నట్టున్నారు మీరు. or you feel you are sitting in some meeting, ఏదో సాధారణంగా జరిగే సువార్త కూటాలో ఉద్యోగ కూటాల్లో కూర్చున్నట్టుగా కూర్చున్నారు. the preacher is preaching, బోధకుడు బోధిస్తున్నాడు, we are just listening. మనం వింటూ ఉన్నాము. So today I excuse you. ఈ రోజు వరకు మిమ్మల్ని మన్నిస్తూ ఉన్నాను, రేపు మాత్రం ఇలా కూర్చోకూడదు. But from tomorrow, రేపటి నుంచి all those who have their partners should sit together. జీవిత భాగస్వామితో పాటు కూర్చోవాలి, లేని వారు సంగతి వెనుక కూర్చోవాలి. Others can sit anywhere you like. భార్య లేని వారు, భర్త లేని వారు ఇంకెక్కడైనా కూర్చోవచ్చు. But when you come with your family, please sit together from tomorrow on. అయితే రేపు శిబిరములో ఇద్దరిద్దరుగా కూర్చోవాలి, అంటే భార్యాభర్తలు ప్రక్కలో కూర్చునే విధంగా చూడండి. But don't fight sitting there. కూర్చోవడంలో తగవు పెట్టుకోవద్దు మళ్ళా. But just listen and encourage your partner to listen. వినుటకు నీ భాగస్వామిని ప్రేరేపించు, ప్రోత్సహించు. And if your partner falls off to sleep, you can wake that person up. ఈ ప్రసంగం వినేటప్పుడు కూడా నీ భార్య లేక భర్త నిద్రావస్థకు దిగితే తట్టి లేపి నిద్ర మేల్కొనపోవచ్చు. So there are many advantages for sitting together. ఇద్దరు భార్యాభర్తలు సతీ సమేతంగా కూర్చోవడం వల్ల ఎన్నో సదుపాయాలు సప్రయోజనాలు ఉన్నాయి. Now we the speakers have come here prayerfully. బోధకులు ఎంతో ప్రార్థనా భారం చేత వచ్చారు ఇక్కడికి. What is our prayer? ఏమిటి మా ప్రార్థన? That the people who attend this conference should be benefited. ఈ శిబిరముకు హాజరైన ప్రతి ఒక్కరూ దేవుని ఆశీర్వాదాలు పొందాలనే సదుద్దేశం చేత ప్రార్థించి వచ్చాం. That their lives may be transformed. వారి జీవితాలు రూపాంతరం చెందాలని మా ప్రార్థన. That there may be some solid practical change in their lives. వారి జీవితాల్లో అనుభవపూర్వకమైన సద్విషయములోని రూపాంతరతను మార్పులు చూడడమే మా ఉద్దేశం అయి ఉన్నది. When the husbands understand that there are certain things wrong in their lives, భర్తలు తమ జీవితాల్లోని కొన్ని తప్పిదాలు గ్రహించేటట్టుగా దేవుడు మాట్లాడవలననియు, they should decide to humble themselves and change their way of behavior. దేవుని వాక్యమునకు విని విధేయత చూపించి వారి జీవితంలో తగినంత పరివర్తనం పొందేటట్టుగా ఉండాలని మేము ప్రార్థించి వచ్చాం. When God speaks to the wives, భార్యలతో దేవుడు మాట్లాడినప్పుడు you should be willing to change your pattern of behavior. నీ ప్రవర్తన నియమావళిని మార్చుకోవాల్సిన అవసరతను నువ్వు గుర్తించాలి. And when the conference is over, ఆ యొక్క సదస్సంతా అయిపోయిన తర్వాత your family life also should change. మీ కుటుంబ జీవన విధానమే మారిపోవాలి. The way you talk should be different. మీ మాట్లాడే తీరు మారిపోవాలి. And the way you behave should be different. మీ ప్రవర్తన విధానము మారిపోవాలి. Otherwise there is no use spending so much money and holding a conference. అలాగ జరగని ఎడల ఇలాంటి సదస్సులకు విపరీతమైన ఖర్చు చేసి పెట్టుబడి పెట్టి ప్రయాసపడ్డం వృధా ప్రయాస అయిపోతుంది. It was actually very difficult for me to come here. నిజానికి అయ్యగారు కేరళ రాష్ట్రం నుంచి ఇక్కడికి రావడం చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో వచ్చారు. My youngest sister is down with cancer in a serious condition in my house. వీరి చిన్న సహోదరి క్యాన్సర్తో బాధపడుతూ తీవ్రమైనటువంటి ప్రమాద స్థితిలో ఉండింది నేను బయలుదేరేటప్పటికి. She is a widow.
ఆమె ఒక It విధవరాలు. was very difficult for me to come away for 3 days. 3 దినాలు మా చెల్లిని వదిలిపెట్టి రావడం నాకు చాలా కష్టమైన విషయం. But I have taken the trouble to come. అయినా శ్రమ తీర్చుకొని నేను వచ్చాను ఇక్కడికి. And our ministry should affect your life. మా పరిచర్య మీ జీవితాల మీద తగినంత ప్రభావాన్ని చూపించాలన్నదే ఉద్దేశం. Otherwise, we are simply wasting our time. లేని ఎడల వృధాగా ప్రయాసపడి వ్యర్థం చేసుకున్నట్టు You అయిపోతుంది. know, we are used to listening to so many messages. మనకు అలవాటు ఏమిటంటే ప్రసంగాలు బాగా విని విని అలసిపోయాం మనం. And what happens after the message is over? సందేశాలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతున్నది? Nothing happens. ఏమీ జరగడం లేదు. We continue to live the way we always live. గతంలో ఎలా జీవిస్తున్నామో ప్రసంగాలు విన్న తర్వాత కూడా అలాగే జీవిస్తూ ఉన్నాం. But it should not be like that for this conference. అయితే ఈ సదస్సు విషయంలో అట్టుండకూడదు. There should be a change in our lives. మన జీవితాల్లో తప్పనిసరిగా మార్పు ఉండాలి. Now, you have been listening to the example of Christ from the epistle to Peter. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం ఆధారముగా కుటుంబంలోని భార్యాభర్తల యొక్క బాధ్యతలను గురించి మాదిరిని గురించి వింటూ ఉన్నారు. Now this first session of mine is a general session. ఇప్పుడు జనరల్ సెషన్, సర్వసాధారణమైనటువంటి సెషన్ అన్నమాట. I'm going to talk to you about the importance of family. కుటుంబం యొక్క ప్రాముఖ్యతను గురించి నేను మీతో పంచుకొని కోరుతున్నాను. Why should we have family conferences? ఎందుకు మనకు కుటుంబ శిబిరాలు సదస్సులు ఉండాలి? Why should we talk about family? ఎందుకు కుటుంబాన్ని గురించి మాట్లాడుకోవాలి? Why should we take family seriously? ఎందుకు ఈ కుటుంబాన్ని గురించి ఇంత తీవ్రంగా పరిగణించాలి? Is that such an important thing? కుటుంబం అంటే ఏమంత ప్రాముఖ్యమైన విషయం అంటారా? That is what I would like to talk about. ఆ సంగతి నేను మీతో మాట్లాడబోతున్నాను. Why we should take family seriously? ఎందుకు కుటుంబాన్ని గురించి ఇంత తీవ్రంగా పరిగణించి ఆలోచించవలసిన అవసరత ఏమున్నది? Now, you know, the most important decision a person takes in his life is in connection with salvation. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తీసుకునేటువంటి ముఖ్యమైన నిర్ణయాల్లో మొదటిది రక్షణ పొందే విషయమే తీసుకునే నిర్ణయము మొదటిది. Where will you spend your eternity, in heaven or hell? నీ నిత్యత్వాన్ని నిత్య నరకములోనా నిత్య జీవముతోని స్వర్గములోనా ఎక్కడ గడుపుతావనే నిర్ణయాన్ని మొదటిదిగా తీసుకోవాలి. After you die, where will you live? మరణానంతరం ఎక్కడికి వెళ్తావు? నీవు ఎక్కడ నివసించబోతున్నావు? Heaven or hell? నరకములో ఉంటావా ప్రభువుతో పాటు పరలోకమందు ఉంటావా? Now the second most important decision a person takes రెండవ ముఖ్యమైన తీర్మానం ఒక వ్యక్తి చేయవలసింది ఏమిటంటే is in the area of marriage. వివాహ వ్యవస్థకు సంబంధించి తీసుకోవాల్సిన తీర్మానం. Whom to marry? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? That is the second most important decision a person takes in his life. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో చేసే నిర్ణయాల్లోని రెండవ ముఖ్య నిర్ణయము వివాహానికి సంబంధించింది. In that decision, ఆ తీర్మానంలో you are deciding where will you live before you die, in heaven or hell. మొదటి తీర్మానమేమో చనిపోయిన తర్వాత నరకములోనా పరలోకములోనా అనే నిర్ణయం మొదటిది. The second decision, రెండవ నిర్ణయము where will you live, in hell or heaven before you die. అయితే అర్థం చేసుకోండి, చనిపోయిన తర్వాత నరకంలో ఉంటావా స్వర్గంలో ఉంటావా అనేది మొదటి నిర్ణయం. రెండవ నిర్ణయం ఏమిటంటే నరకం ఇక్కడే స్వర్గం ఇక్కడే అనుభవించేదానికి చేసేటువంటి నిర్ణయం. Before you die, where will you live? చనిపోక ముందు ఎక్కడ జీవిస్తున్నావు? స్వర్గసీమ లాంటి కుటుంబమా లేక నరకం లాంటి కుటుంబమా అని. So this is also a very important decision. కాబట్టి ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం. Some people live in hell in this world itself. కొంతమంది ఇక్కడే నరక కూపం అనుభవించినట్టు జీవిస్తూ ఉంటారు. I was in Andhra some time back. కొన్ని నెలల కిందట నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉంటిని. And a brother was taking me in car to the meeting place and back to the railway station. కూటం ఉండేటువంటి స్థలానికి మళ్ళీ రైల్వే స్టేషన్కు ఒక సహోదరుడు నన్ను కారులో తిప్పుతూ ఉన్నాడు. So I was talking to that brother. ఆ సహోదరునితో నేను Are అడుగుతున్నాను, you married? Do you have children? నేను అడుగుతున్నాను మామూలుగానే నీకు పెళ్ళయిందా పిల్లలు ఉన్నారా అని అడుగుతున్నాను. And he told me all about his family life. తన కుటుంబ జీవితాన్ని అంతటిని సవివరంగా నాతో చెప్పాడు. And he said, my wife is a very difficult person to live with. అయ్యా కాపురం చేయనని తలకొరువుతో కాపురం చేసినట్టుంది నా భార్య విషయం అని చెప్పాడు. He's a young person, not an old man. ముసలివాడు కాదు, ఇంకా యవనస్తుడే. She gives me so much trouble.
నేను తట్టుకోలేనంత ట్రబుల్ ఇస్తుంది నాకు ఈవిడ. And when the trouble is too much, ఆ సమస్య భరించరాని అధికమైనప్పుడు I get into the toilet నేను టాయిలెట్లోకి వెళ్ళి దాచిపెట్టుకుంటున్నాను. and lock the door. డోర్ వేసేసి And I put my hands on my head and sit like this for a long time. చేతులు నెత్తిన పెట్టుకొని ఎంతసేపటి దాకా ఈ వేడి తగ్గేదాకా కూర్చొని రావాల్సి వస్తూ ఉంది. That is hell. అదే నరకం. That brother is already going through hell. ఆ సహోదరుడు చనిపోయిన తర్వాత కాదు, బ్రతికుండగానే నరకం అనుభవిస్తూ ఉన్నాడు. So this is a very important thing. That's what I'm saying. అందుచే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమని నేను మీకు మనవి చేస్తున్నాను. Well, that is just a small picture of hell. Hell is far more difficult. ఆ సహోదరుడు అనుభవించేది ఒక చిన్న నమూనా మాత్రమే, శాంపుల్ మాత్రమే. నరకం అనేది ఇంకా దానికంటే కొన్ని వందల రెట్లు అధికంగా ఉంటుంది. So marriage is something very important. కాబట్టి వివాహం అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. And the first reason for that is దానికి మొదటి కారణం ఏమిటంటే found in Genesis 2 and verse 18. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసిన విషయమే. There we read God saying, "It is not good that man be alone. I will make a helper meet for him." నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, గనుక అతనికి సాటి అయిన సహాయమును చేసేదరని దేవుడు ఆలోచించను. It is an idea that dawned in the mind of an all-wise God. సర్వజ్ఞాని అయిన దేవుని మనస్సులో మెదలిన తలంపు ఇది, మానవుని తలంపు కాదు. So why is marriage important? ఎందుకు వివాహము అతి ప్రాముఖ్యమైనది? It is something that was instituted by God himself. ఈ వివాహ వ్యవస్థను దేవుడే స్థాపించాడు. Not by any man. ఏ మనిషిని వల్ల స్థాపించబడినది Not కాదు. by any religion. ఏ మతము స్థాపించిన విషయం కాదు ఇది. Not by any church. లేక ఏ సంఘము ప్రారంభించిన విషయం కాదు. Marriage and family is instituted by God himself. వివాహమును కుటుంబాన్ని దేవుడే ప్రారంభించినటువంటి మొట్టమొదటి వ్యవస్థ. And it is the first institution of God. దేవుడు ప్రారంభించిన వ్యవస్థల్లో మొట్టమొదటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. Before he instituted government or church, first he instituted family. ప్రభుత్వాలను గాని సంఘాన్ని గాని ప్రభు స్థాపించక ముందు దేవుడు స్థాపించిన మొదటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. And it is through family that God's plan for the world was going to be fulfilled. ఈ కుటుంబం ద్వారా దేవుని ప్రణాళికను సంకల్పాన్ని దేవుడు కుటుంబం ద్వారా నెరవేర్చుటకై సంకల్పించి ఉన్నాడు. In Genesis 1:28 God says, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు సెలవిచ్చిన, you should multiply and fill the earth. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూలోకమును నింపుడి. God made the earth. దేవుడు భూమిని కలుగచేసి ఉన్నాడు. But man was going to fulfill God's plan for the earth, that is to fill the earth with people. దేవుడు భూమిని నిర్మించాడు గాని భూమిని నింపేటువంటి ప్రణాళికను పూర్తి చేయుటకు దేవుడు మనిషిని వాడుకుంటున్నాడు. You know, when man sinned in Genesis chapter 6, ఆదికాండము 6వ అధ్యాయంలో మనుషులు పాపం చేశారు. God decided to destroy the whole earth. దేవుడు భూలోకమును చెరిపివేయాలని సంకల్పించాడు. But it was through one family, Noah and his family, that God decided to continue his plan for the world. ఈ లోకం కోసమైన దేవుని ప్రణాళిక నెరవేర్పులో దేవుడు నోవహును అతని కుటుంబాన్ని సాధనంగా వాడుకున్నాడు. So you see, God used one family to continue his plan for the world. లోకం కోసం తన ప్రణాళికను కొనసాగించి నెరవేర్చుట కొరకు దేవుడు ఒక్క కుటుంబం అనగా నోవహు కుటుంబాన్ని వాడుకున్నాడు. So family is a very important unit in the plan and program of God for the world. కాబట్టి దేవుని ప్రణాళికలో దేవుని సంకల్ప నెరవేర్పులో అతి ప్రధానమైనటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ, అది దేవుడే స్థాపించిన వ్యవస్థ. When you have children, సంతానం కలిగినప్పుడు whether they are boys or girls, అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని, it is all in the plan of God. ఇవంతా దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ప్రణాళికను బట్టి కలిగే సంతానమే. Do you realize that God has a plan for your family? దేవుడు నీ కుటుంబం ఎడల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడనే సంగతి నీవెరుగుదువా? You know, in India people think that having girls is a misfortune. భారతదేశంలో ఆడబిడ్డలను కనడం దురదృష్టంగా భావిస్తారు. అదొక పెద్ద దురదృష్టకరమైన విషయం. Because people love money, they think that boys would fetch money. ఎందుకంటే డబ్బు మీద ప్రీతి కలిగి ఉన్నందుచేత కొడుకులైతే కట్నాలు తెస్తారు, డబ్బు సంపాదిస్తారని డబ్బు మీద ప్రీతితో ఇలాగూ దుశ్చర్య ప్రారంభమైంది. I am sorry to say that even believers think like that.
అవిశ్వాసులు అనుకుంటే సరే, కానీ విశ్వాసులు కూడా ఇట్లా అనుకోవడం చాలా విచారకరమైన విషయం. Am I not true? నేను చెప్పే మాట వాస్తవం కాదా? So many people think, oh, it's a misfortune if I have so many girls. అయ్యో ఇంతమంది ఆడబిడ్డలు పుట్టారు, నా దురదృష్టం ఇది, నా దరిద్రం, నా కర్మ అని బాధపడే విశ్వాసులు లేరా? What a sad thing that is. ఎంత విచారకరమైన విషయం. God has a plan for every child born into your family. నీ కుటుంబంలో పుట్టే ప్రతి బిడ్డ విషయమై దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. I have 4 daughters. అయ్యగారికి 4 కూతుర్లు, No sons. కుమారులు లేరు. But we are very happy. అయినా మేము సంతోషంగా ఉన్నాము. God is giving us money to live. జీవించడానికి అవసరమైన డబ్బు దేవుడు మాకు ఇస్తున్నాడు. And we are very happy to have 4 girls. 4 బిడ్డలు కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం. The happiness and blessing of a family does not depend on whether you have boys or girls. ఓ కుటుంబంలోని సంతోషము సమాధానము కలిగిన సంతానమును బట్టి కాదు, ఆడబిడ్డలా మగబిడ్డలా అనే దాన్ని బట్టి కాదు కలిగేది. And one of my sons-in-law is from Andhra. ఇంకో ఒక అల్లుడు గారు ఆంధ్ర రాష్ట్రం వాడు. See, it doesn't make any difference whether you have boys or girls. కాబట్టి అబ్బాయిలైనా అమ్మాయిలైనా తేడా ఏమీ లేదు. What is important is to be godly in your family. ప్రాముఖ్యత ఏంటంటే బిడ్డలు కలిగి ఉండడం, వారు భక్తిపరులై ఉండడమే గొప్ప ప్రాముఖ్యమైన విషయం. So family and children are important in the plan and program of God. కాబట్టి భార్య పిల్లలు కుటుంబము అనేది దేవుని ప్రణాళికలో అతి ప్రాముఖ్యమైనటువంటిది. And relationship between husband and wife is the strongest human relationship God has established. మానవ సంబంధాల్లో అతి పటిష్టమైన బిగుతైనటువంటి సంబంధం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉండే సంబంధమే. Do we realize that? అది నువ్వు గుర్తించావా? You know, sometimes we make the mistake of putting children first. కొన్నిసార్లు మొదటి స్థానంలో భర్తకు బదులు భార్యకు బదులు పిల్లలకు మొదటి స్థానం ఇస్తాం. That is not right. అది సరైన విధానం కాదు. You know, there was a problem in the life of a believer. ఒక విశ్వాస జీవితంలోని ఒక సమస్యకు కారణం, He is a married man. అతను పెళ్ళైన వాడు. But he developed a friendship with a girl who was working with him in his office. అయితే తన ఆఫీసులో తనతో పనిచేసే మరో ఉద్యోగస్తురాలతో పరిచయం పెంచుకున్నాడు. So some of us had to get involved in that problem. మరి మనలో కొంతమంది కూడా ఇలాంటి సమస్యలో ఇరుక్కొని ఉండవచ్చు. And this is what we found out. అది మనం పట్టివేసినటువంటి సమస్య. Why did this man develop a friendship with another person working with him who is not his wife? తన భార్య కానీ మరో వ్యక్తి తనతో పనిచేసినంత మాత్రాన ఆమెతో పరిచయాలు సంబంధాలు అధికంగా పెంచుకోవాల్సిన అవగత్యత ఏముంది? We found out the reason. మరి బాగా గమనించి చూశాడు. You know, that couple did not have a child for a long time. ఒక కారణం, భార్యాభర్తలు అయిన తర్వాత చాలా కాలం వరకు వారికి సంతానం And కలగలేదు. finally, God gave them a child. చివరికి వారికి సంతానం ఇచ్చాడు. And the wife became so much engrossed with the child that she had no time for her husband. తల్లి చాలా సంవత్సరాల వరకు సంతానం లేనిదైన చేత బిడ్డ కలగగానే ప్రేమ భర్త మీద నుండి బిడ్డ మీదకి మళ్ళించుకున్నది. All the time nursing the child, feeding the child, bathing the child, putting the child to sleep. సమయమంతా బిడ్డ కోసమే, పాలివ్వడము, శుభ్రం చేయడము, ఊయలు ఊపడము, పాటలు పాడడం, ఎత్తుకోవడము, లాలన చేయడం, ఇదంతా టైం అంతా బిడ్డ కోసమే కానీ భర్తను పట్టించుకోవడం లే. No time for the child, for the husband. భర్తతో పలకరించే కూడా టైం కుదరడం. And the husband began to feel emptiness. భర్త హృదయంలో ఒక శూన్యత ఏర్పడింది. And he sought joy and company elsewhere. ఆ సంతోషాన్ని ఇంట్లో పొందలేకపోయాడు కాబట్టి వేరే చోట పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. Now, I'm not saying that what the husband did is right. భర్త చేసింది సరైనదే అని నేను సమర్థించడం లేదు. It is absolutely wrong. అది 100% తప్పే. But this is what caused it. అయితే దీనికి కారణము ఇంట్లోనే ఉత్పత్తి అయిందన్నమాట. Even if you have children, నీకు పిల్లలు ఉన్నా కూడా they come only second. రెండవ స్థానం మాత్రమే వారిది. In God's plan, husband-wife relationship is the strongest relationship. దేవుని ప్రణాళిక ప్రకారం భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సంబంధం మాత్రమే పటిష్టమైన గట్టి తెగని సంబంధంగా ఉండాలి. Your husband should be your closest friend. నీ భర్త నీకు అతి సన్నిహితమైన స్నేహితుని వంటి వానిగా చూసుకోవాలి. Your wife should be your closest friend.
నీ భార్య నీకు అతి సన్నిహితమైనటువంటి ప్రాణ స్నేహితురాలుగా భావించాలి. Is it like that for you? వింటున్నవారు, ఇది నీ విషయం ఇలాగే ఉందా? నీ భర్తతో నీ భార్యతో ఇలాంటి పటిష్టమైన సంబంధం కలిగి ఉన్నావా? I don't know anything about you, మీ సంగతి నాకు తెలియదు, but I will tell about many families. అయితే అనేక కుటుంబాల గురించి నేను చెప్పగలను. The answer is no. చాలా కుటుంబాల్లోని జవాబు ఏమిటంటే అనుకున్నంత సంబంధం భార్యాభర్తల మధ్య లేదని చెబుతారు. The husband has so many other friends in the church or office or neighborhood that his wife is not the most important person in his life. భర్త తన భార్యతో సన్నిహితమైన స్నేహము సంబంధాన్ని కలిగి ఉండక ఇరుగు పొరుగు వారితోనో సంఘస్థులతోనో పనిచేసే స్థలంలోనో సహోద్యోగులతోనో ముఖ్యమైన స్నేహం కలిగి ఉన్నాడు కానీ భార్యతో కాదు. And for some wives, their sister or mother or auntie or a friend is more important than her husband. కొంతమంది భార్యలు తమ భర్త కంటే తమ స్నేహితులు, తమ తల్లియో, తమ ఇరుగు పొరుగు వారో, సహోద్యోగులో ముఖ్య స్నేహితులు కానీ భర్తతో అంత స్నేహంగా ఉండడం లేదు. How is it with you? అమ్మా, నీ సంగతి ఎలాగ తల్లి? Is your partner your best friend? నీ జీవిత భాగస్వామి అనగా నీ భర్తే నీకు ముఖ్యమైన ప్రాణ స్నేహితుడా? Is your child more important to you than your husband or wife? నీ భర్త కంటే లేక నీ భార్య కంటే నీ బిడలే ముఖ్యంగా నీకు కనబడుతున్నారా? Who came first in your life, your child or your husband? నీ జీవితంలో మొదట ప్రవేశించింది భార్యనా భర్తనా లేక పిల్లలా? ఎవరు ముందు వచ్చింది? It was your husband, your wife who came first. నీ మొదట నీ భార్య లేక నీ భర్త నీకు ముందు, తర్వాత పిల్లలు. And after some time, మరి కొంతకాలం తర్వాత these children will say bye bye and they will go ఈ away. పిల్లలు తల్లిదండ్రులకు బై చెప్పి వెళ్ళిపోతారు. After class 12, 12వ తరగతి ముగించిన they తర్వాత go to some place. ఏదో కాలేజీకి వెళ్ళిపోతారు. Then they get married. అక్కడే పెళ్లి Then చేసుకుంటారు. they go away. పక్షుల్లాగా ఎగిరిపోతారు. And the Buddha and the Buddhi, that is the old man and his wife, are alone in the house. ఇంట్లో ముసలి అవ్వ తాతగా మారి ఇద్దరు తలగొక్కుంటూ కూర్చోవాలి. So what will you do then? అప్పుడేం చేస్తావు? After your children are gone, what are you going to do? మీ పిల్లలు పక్షుల్లాగా లేచిపోయిన తర్వాత మీరేం చేయాలనుకుంటున్నారు? Develop intimate friendship with your wife, your husband right now. కాబట్టి భర్తతో భార్యతో సన్నిహితమైన పటిష్టమైన సంబంధాన్ని సాన్నిహిత్యాన్ని ఇప్పటి నుంచే ప్రారంభించు. Otherwise, when your children are gone, you will both be dumb, nothing to talk to each other. మీ పిల్లలు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మీరిద్దరూ నోరు మూసుకొని మూగవాళ్ళలాగా కన్నుల భాషతో ఏడ్చుకుంటూ కూర్చోవలసి వస్తుంది. Do you understand what I'm saying? నేను చెప్పే సంగతులు మీకు అర్థమవుతున్నాయా? God has ordained that your marriage relationship, that is husband and wife relationship, should be number one in your life. దేవుడు ఆశించిన నిర్ణయించిన ఈ ప్రణాళికాబద్ధమైనటువంటి ఈ పటిష్టమైన సంబంధం భార్యాభర్తల మధ్య పెంపొందించుకోవాలి. Now, another importance of family is, కుటుంబం యొక్క మరొక ప్రాముఖ్యత, you know, the relationship between husband and wife is something that cannot be dissolved. భార్య భర్తల మధ్య ఉండే సత్సంబంధం ఏ ఇతరాత్ర యానకం ద్వారా కూడా అది రద్దు చేసేది కాదు. Matthew chapter 19 and verse 6. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం ప్రకారము, What God has joined together, let not man put asunder. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. This is not like a business or a job. ఇదేదో ఒక ఉద్యోగం లాగా ఒక వ్యాపారం లాగా కలిసి పెట్టుబడి పెట్టి చేసిన వ్యాపారం లాంటిది కాదు. If you are not doing well in your business, you can quit it. నీ వ్యాపారంలో సరిగా రాణించలేకపోతే దాన్ని వదులుకోవచ్చు. If your job is not good, you can resign from it. నీ ఉద్యోగం అంత అనుకున్నంత బాగలేకపోతే దానికి రాజీనామా చేయవచ్చు. But if your marriage doesn't work well, అయితే ఈ కుటుంబం సరిగా సాగకపోతే can you send a resignation letter? రాజీనామా రాసిస్తావా భార్యకు భర్తకు? I am giving you 1 month notice, I am resigning. ఒక నోటీసు పంపించి నేను పలానా సమయంలో రాజీనామా చేస్తున్నాను పంపించగలవా? You cannot do that. అది చేయలేవు కదా. What God has joined together, there is no reason why you can be separated. దేవుడు జతపరిచిన వారిని ఏ కారణమును బట్టి మనుషులు వేరుపరచకూడదు. That is why it is so important to marry the right person. కాబట్టి సరైన వ్యక్తిని పెళ్లాడడం అది ప్రాముఖ్యమైన విషయం. Tomorrow I will be talking about how to enter into marriage. రేపటి దినాన వివాహ వ్యవస్థలోకి ప్రవేశించడం ఎలాగూ అనే అంశం మీద నేను మాట్లాడతాను. What are the things that young people should bear in mind when they consider marriage so that they may not make a mistake? యవనస్తులైన పిల్లలు వివాహానికి ముందు తీసుకోవాల్సిన సరైన నిర్ణయము
భవిష్యత్ కాలంలో తప్పిదం చేశామే అని పశ్చాత్తాపడే దానికి వీలు లేనటువంటి నిర్ణయాన్ని గురించి నేను చెప్తాను. What are the things that parents should bear in mind when they consider marriage for their children? బిడ్డలకు వివాహమును ఏర్పాటు చేసే తల్లిదండ్రులు ఏ ఏ సంగతులు మనసులో ఉంచుకోవాలో ఆ సంగతులు కూడా రేపు చెప్తాను. Many people do not know this. చాలా మందికి ఈ విషయం తెలియడం లేదు. They just marry anyone who comes along the way. మార్గాంతరంగా ఎవరు తోడైతే వారిని పెళ్లి చేసుకున్నట్టుగా చేసుకుని The వెళ్ళిపోతున్నారు. girl is beautiful. అమ్మాయి చాలా అందంగా There is ఉంది, money. డబ్బు కలిగిన There is అమ్మాయి, good job. మంచి ఉద్యోగం Okay, ఉంది, let me marry. కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను. And many people get into trouble the rest of their life. అలాగ ప్రవేశించి జీవితమంతా కూడా తగవులతో కూడి నెమ్మది లేకుండా పోతారు. So please come tomorrow. This is something you should hear. This is something very important. ఇది రేపు మీరు తప్పకుండా వినవలసిన ప్రాముఖ్యమైన విషయం. తప్పకుండా రండి, పెళ్లి కాని యవనస్తులు కూడా రండి. So it is very important to choose the right person, because once you get in, you cannot get out. ఎందుకంటే ఒకసారి ప్రవేశించావా వివాహ వ్యవస్థలో, ఇక దాంట్లో నుంచి తప్పించుకునే దానికి వీలు లేదు. అది ప్రాముఖ్యమైన నిర్ణయం గనుక అది తప్పకుండా వినవలసిన విషయం. In all other areas of life you can quit or resign or leave. జీవిత రంగంలోని ఇతర అనేక విషయాల్లో ప్రవేశించవచ్చు, నిష్క్రమించవచ్చు, కానీ వివాహంలో ప్రవేశము నిష్క్రమము లేదు. You know, in our scooters we have a stepney tire. మన స్కూటర్లకు వెనక భాగమున మరొక చక్రం ఉంటుంది, స్టెప్ని. Because if this tire gets punctured, you can put another. ఒక చక్రం పంక్చర్ అయితే ఆ స్టెప్ని తగిలించుకొని దీని పక్క పెడేయచ్చు. But in marriage there is no stepney arrangement. కుటుంబ వ్యవస్థలో స్టెప్ని మాత్రం ఉండకూడదు. If that gets punctured, ఆ మొదట ఉండే ఆ చక్రం పంక్చర్ అయిందంటే you are stranded on the way. నువ్వు మార్గంలో నిలిచిపోవలసిందే. You cannot put another tire. మరొక టైర్ వేసుకునే వీల్లేదు. God has not made any provision. దేవుడు ఇలాంటి స్టెప్ని ప్రొవిజన్ వివాహానికి పెట్టలేదు. So the puncture has to be repaired and you have to go along with the same person. నీవు అక్కడే పంక్చర్ ఆ చక్రానికే వేసుకోవాలి, అదే చక్రంతోనే బండి నడుపుకుంటూ వెళ్లాల్సిందే తప్ప స్టెప్ని వేసుకునేకి వీల్లేదు. So I will be talking again about the how to repair the puncture also. ఆ పంక్చర్ ఎట్టేసుకోవాలో కుటుంబంలో అది కూడా రేపు చెప్తాను. How to handle conflicts in family life. కుటుంబంలోని తగాదాలను ఎలాగా పరిష్కరించుకోవాలి. But remember, this is a relationship from which you cannot get out. గుర్తుంచుకోండి, ఒక్కసారి వివాహ వ్యవస్థలో ప్రవేశించారా, నువ్వు ఇక దాన్ని రద్దు చేసుకోవడం దాని కానీ విడాకులు తీసుకునే దానికి కానీ నిష్క్రమించే దానికి కానీ వీలు లేదు. Therefore, the only thing you can do is to repair and go on. కాబట్టి చేయగలిగిన ఏకైక పని రిపేర్ చేసుకోవాలి అదే చక్రాన్ని, దాంతోనే ప్రయాణం చేయాలి. Now, another importance of marriage. వివాహానికి సంబంధించి మరొక ప్రాముఖ్యమైన విషయం, in married life our roles cannot be exchanged with anybody else. We ourselves have to play those roles. కుటుంబంలో భర్తలు భార్యలు తమ బాధ్యతలు మార్చుకునే దానికి వీలు లేదు. ఎవరి బాధ్యతలు వాళ్ళే నిర్వహించాలి, మరొకరికి బదిలీ చేసేదానికి అవకాశమే లేదు. See, in a church, సంఘంలో if an elder becomes incapable, ఒక సంఘ పెద్ద సామర్థ్యం కలవాడు కాని పక్షంలో you don't close down the church, some other elder comes in. మరొక సంఘ పెద్ద వచ్చి ఆ బాధ్యతను నిర్వహిస్తాడు. In an office, if you resign, somebody else takes your place. ఆఫీసులో నీవు రాజీనామా చేస్తే మరొకడు వచ్చి ఆ పనిని చేపట్టగలడు. You invite somebody to preach in a meeting, if he is not able to come, you invite another preacher. ప్రసంగానికి ఒక బోధకుని పిలిచావు, ఏ కారణం బట్టో ఆ బోధకుడు రాలేకపోయాడు, ఆ భర్తీని మరొక బోధకుని చేత నింపవచ్చు. In all those areas, someone else also can do the work. ఈ రంగములన్నిట్లో కూడా ఎవరో ఒకరు వచ్చి ఆ బాధ్యతను నిర్వహించవచ్చు. But in family life, అయితే కుటుంబ జీవితంలో if you fail as a husband, భర్తగా నువ్వు ఓడిపోతే can you take another person to play his role? ఆ బాధ్యత నిర్వహించడానికి మరొక వ్యక్తికి ఆ పని అప్పగిస్తావా? No. అది సిగ్గుమాలిన పని. If you fail as a wife, భార్యగా నువ్వు ఓడిపోతే, if you don't fulfill your responsibilities as a wife, భార్యగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చలేకపోతే, can we bring in another woman నాకు బదులు మరొక అమ్మాయి ఉంచుకో అని చెప్పేదానికి వీలవుతుందా? in your place? నీ స్థానంలో? No. లేదు లేదు. If you fail as a father, తండ్రిగా నువ్వు ఓడిపోతే, don't take care of your children,
నీ పిల్లల గురించి నువ్వు సరైన జాగ్రత్త వహించకపోతే, there is nobody else in the world whom God has appointed to play your role. తండ్రి యొక్క బాధ్యతలు నిర్వహించడానికి దేవుడు మరి ఎవ్వరిని నిర్ణయించలేదు, నిన్నే తండ్రిగా ఉంచాడు. Dear mothers, let me tell you this. తల్లులారా, నేను మీతో కూడా చెప్పవలసిన మాట, If you fail to perform your duties to your children, మీ బిడ్డల ఎడల తల్లిగా నీ బాధ్యతలు నీవు సరిగా if you నిర్వర్తించలేకపోతే, don't find time to spend with your children, మీ పిల్లలతో గడుపుటకు సమయాన్ని నువ్వు వెచ్చించలేకపోతే, if you don't teach them the things you should teach them, నీవు బోధించాల్సిన మూలపాఠాలు పిల్లలకు నువ్వు నేర్పించలేకపోతే, if you don't give them the training right from the childhood, బాల్య దినముల నుండి ఇవ్వవలసిన తర్బీదు నీవు ఇవ్వలేకపోతే, if you are busy in your office, నీ ఆఫీస్ పనుల్లో తీరిక లేకుండా సతమతం అవుతూ ఉంటే, if you are busy with things outside your home, ఇంటికి వెలుపట ఉండే సంగతులతో నువ్వు తీరిక లేనంత బిజీగా and ఉంటే, neglect your responsibility to your children, పిల్లల ఎడల నీ బాధ్యతలు నువ్వు సరిగా నిర్వర్తించలేని దుస్థితిలో నువ్వు ఉంటే, there is nobody else who can take your place. నీ స్థానాన్ని భర్తీ చేయగలిగిన వారు మరొకరు ఎవ్వరూ లేరు. You are the only one who can play the mother, no one else. నీవే తల్లిగా బాధ్యత నిర్వర్తించాలి, మరెవరో కాదు. Grandparents cannot do that. అవతాతలు ఈ పని చేయలేరు. Nursery teacher cannot do that. Nursery teacher. నర్సరీ టీచర్ ఈ పని చేయలేరు. Sunday school teacher cannot do that. సండే స్కూల్ టీచర్ ఈ పని చేయలేదు. They may all be able to help in some way, ఏదో విధంగా వారు కొంత సహాయం చేసి సహకారులుగా but ఉండవచ్చు. they can never play the role of a mother what you are supposed to play. అయితే తల్లిగా నీవు నిర్వర్తించిన ఈ బాధ్యతలు మరొకరు నిర్వర్తించలేరు. So give first place to your children, కాబట్టి మీ బిడ్డలకు మొదటి స్థానం ఇవ్వండి. not your kitchen work, నీ వంటగదితో ముడిపడి ఉండడమే కాదు, not your office work, నీ ఆఫీస్ పని మాత్రమే కాదు, not your outside work. ఇంటికి వెలుపట ఉండే Your పనులతో children's work should be first in your life. నీ జీవితంలో నీ పిల్లల గురించిన సంగతులు మొదలు నువ్వు పట్టించుకోవాలి. So in a family, the responsibilities are exclusive and not exchangeable with anyone. కాబట్టి ఈ పిల్లల పెంపకం విషయంలోని బాధ్యతలు నీకే చెందినవి కానీ మరెవ్వరికి అప్పగించేటువంటి పనులు మాత్రం కాదు. Now another important thing about family, కుటుంబాన్ని గురించి మరొక ప్రాముఖ్యమైన సంగతి, you know, I'm just trying to tell you why we should take family seriously. ఎందుకు కుటుంబాన్ని ఇంత తీవ్రంగా లెక్కలోకి తీసుకోవాలి అనే విషయం చెప్తున్నాను నేను. What is importance of family in God's plan? దేవుని యొక్క ప్రణాళికలో కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఉంది? Okay, family is the place where the character or personality of a child is molded. ఒక బిడ్డ యొక్క గుణలక్షణాలు, జీవిత యొక్క సౌశీల్యతను సమృద్ధిగా పెంచగలిగిన స్థలం కుటుంబమే. What this child will become depends on the atmosphere in which this child is brought up. ఒక బిడ్డ భవిష్యత్తులో ఏం కాబోతున్నాడు అనే విషయం బాల్యములో తాను పుట్టి పెరుగుతున్న వాతావరణమే నిర్ణయిస్తుంది. If you don't live a good family life, నీవు మంచి కుటుంబ జీవితాన్ని జీవించకపోతే that is going to affect the children. అది పిల్లల మీద ప్రభావాన్ని It చూపించబోతుంది. will affect their character. వారి సౌశీల్యతమైన దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. It will ultimately affect their destiny, whole future. వారి గమ్యమును, వారి భవిష్యత్తును దెబ్బతీస్తుంది నీ జీవితం. But if you live a godly life, అదే నీవు భక్తిగల దైవికమైన జీవితాన్ని జీవిస్తే, set a good example, మంచి మాదిరిగల జీవితాన్ని వారికి చూపించగలిగితే, and help the children to grow up in a healthy spiritual atmosphere, ఆరోగ్యకరమైన ఆత్మీయమైన వాతావరణంలో పిల్లలు పెరుగుటకు నీవు మాదిరి చూపిస్తే, that is a great thing you're doing for your children. నీ బిడ్డల కోసం నీవు చేయుచున్న గొప్ప కార్యం అది. Now I know so many families where children suffer. చాలా కుటుంబాలు నాకు తెలుసు, ఆ కుటుంబాల్లో పిల్లలు చాలా బాధపడుతున్నారు. In my own neighborhood there is a family. మా పొరుగింట్లోనే ఒక కుటుంబం ఉన్నది. The husband beats his wife. భర్త భార్యను చితకబాస్తాడు. They fight often. తరచుగా ఇద్దరు కొట్టుకుంటారు, తగులాడతారు, Use bad words. దుర్భాషలు ఆడుకుంటారు. Husband is irresponsible, does not care for the family. భర్త బాధ్యతారహితంగా కుటుంబం ఎడల ప్రవర్తిస్తున్నాడు. And there are two little girls in that house. ఆ ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. They sometimes come and tell us what's going on in their family. వారి ఇంట్లో ఏం జరుగుతుందో ఆ పిల్లలు వచ్చి మాకు చెప్పేస్తారు. What a sad thing that is. ఎంత విచారకరమైన విషయం అది. What are the conflicts going on in the minds of these children? ఈ పిల్లల మనస్సులో జరుగుతున్న పోరాటం చూడండి. తల్లిదండ్రులను చూసి వాళ్ళ బుర్రలో, మనసులో మెదులుతున్న పోరాటాలు. When a fight is going on,
తల్లిదండ్రుల యొక్క పోరాటం జరుగుచుండగా how insecure the children feel, ఎంత అభద్రతా భావం ఆ పిల్లల హృదయంలో మెదులుతూ ఉంది. and with what sorrow and brokenness they grew up. ఎంత దుఃఖంలో, ఎంత విరిగి నలిగిపోయిన పరిస్థితిలో ఆ పిల్లలు పెరుగుతున్నారు. What a sad thing.